హాయ్ అండి. చరిత్రలో మనకి శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు ఎంతమంది కొడుకులు వాళ్ళు ఎలా చనిపోయారో ఎవరికన్నా తెలుసా అండి? నాకు తెలిసిన కదండి ఇది. కృష్ణుడికి 8 మంది భార్యలు 80 మంది కొడుకులు అంటండి. ఒక్క రుక్మిణీదేవికి మాత్రమే ఒక కుమార్తె అంటండి. అది కూడా కన్యాదానం ఫలితం కోసం ఆ ఒక్క కుమార్తె జన్మించిందంటండి. కృష్ణుడు యాదవ వంశంలో ముసలం పుట్టి అందరూ ఒకరికొకరు చంపుకునేటప్పుడు ఆ కొడుకులు అందరినీ కళ్ళ ముందు కృష్ణుడు కళ్ళ ముందే చనిపోతున్నా కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం మాత్రం కృష్ణుడు ఎప్పుడు చేయలేదండి. అది కృష్ణతత్వం. ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలి. కృష్ణుడు కుమారులు కూడా కర్మానుసారం ఒక శాపం రూపంలో కృష్ణుడికి అలా కుమారులు చనిపోవాలని ఉందండి. అలా కర్మాను ఫలితం వాళ్ళు చనిపోతున్నారండి. కానీ మనం ఉన్నాం, మన కొడుకులు కూతుళ్ళు ఏమన్నా అయిపోతే అయ్యో అయిపోతాం అని బాధపడిపోతామండి. గవర్నమెంట్ని తిడతాం. కళ్ళ ముందు చచ్చిపోతే వరదలు వచ్చిపోయినా ఏది పోయినా గవర్నమెంట్ని తిడతామండి. అది ఇప్పుడు నేటి సమాజం పరిస్థితి. కృష్ణతత్వం బోధన అందరికీ అర్థం అవ్వాలండి.